కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ సందర్భంలో భాగంగా ఈరోజు నందమూరి పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రానికి మనందరం కూడా గత ప్రభుత్వంలో 2014-19 ప్రభుత్వం మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 3 పూట్ల అన్నం పెట్టాలి, పేదవాడు పస్తుండకూడదని చెప్పి ఒక మంచి ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత దుర్మార్గపు ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేసిందో పేదవాళ్ళ పట్ల మనందరం కూడా చూసాం. 3 పూట్ల అన్నం పెట్టడానికి కూడా చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం. మళ్ళా ఎలక్షన్లో ఏవైతే నందమూరి తారక రామారావు గారి పేరు మీద మళ్ళా అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రీఓపెన్ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఇమీడియట్గా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కమిట్మెంట్ ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణం చేసి ఆయన ఏదైతే ఈరోజు P4
సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, సమాజంలో అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో కూడా రోజు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చెంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి దేశంలో అని చెప్పి ఆయన పడే తప్పటికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి, ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన బాటలో మేమందరం ప్రయాణం చేస్తామని ఈరోజు ఆయన జన్మదిన శుభ సందర్భంలో భాగంగా పేదవాడికి ఆదివారం రోజు మేమందరం కూడా పేదవాళ్ళు వల్ల వస్తుండకూడదని చెప్పి ఆయన జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం భోజనం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందరి మండల పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బసవతారకం హాస్పిటల్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉపద్రవం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఎన్టీఆర్ ట్రస్ట్. అటువంటి సేవాభావం కలిగిన పార్టీలో మేమందరం కూడా శాసనసభ్యులుగా సభ్యత్వంలో సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం నష్టపోకూడదని చెప్పి కార్యకర్తల నిధి ఈరోజు యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు అటువంటి కమిట్మెంట్తో ఈ పార్టీ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ పార్టీని బడుగు బలహీన వర్గాలకి ఇంకా దగ్గరగా పోయేదంగా మేమందరం ప్రయత్నం చేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆశీస్సులు నూరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఇండు నాగేశ్వరరావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం.